ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు గద్దెనెక్కిన తర్వాత సోషల్ మీడియా కేసులు, ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కేసులు, అరెస్టులు, దాని తర్వాత తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం, ఇలా పలు అంశాల చుట్టూ కాలం నెట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు అవన్నీ కొలికొచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ రిపోర్టుతో ప్రభుత్వ గొంతులో పచ్చి వెలకే పడ్డట్టు అయింది. తాజాగా లిక్కర్ స్కామ్ సంబంధించి కీలకమైన నిందితులంతా ఒక్కొక్కరుగా బెయిల్ మీద బయటకు వచ్చేశారు. తాజాగా A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా బెయిల్తో బయటపడ్డారు. ఇలా ఆ కేసులన్నీ ఒక కొలిక్కి వస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఆడుదాం ఆంధ్ర కేసుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో అప్పట్లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా, శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కలిసి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు అన్నది అభియోగం. ఆ వ్యవహారం మీద విజిలెన్స్ ఎంక్వైరీకి చంద్రబాబు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది, నివేదిక ఇచ్చింది, ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలో ప్రస్ఫుటంగా పేర్కొంది. కానీ ఇప్పుడు ఈ కేసులో చర్యలు తీసుకోవడం అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అందుకు కూడా కారణాలు లేకపోలేదు. ఆర్కే రోజాను, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఇరికించాలని టీడీపీ నేతలు ఆశిస్తున్నా వాళ్ళిద్దరితో పాటుగా ఈ కేసులో అసలు దోషులుగా పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రస్తావనలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న ఐఏఎస్ అధికారుల్లో ఒకరైన సురేష్ కుమార్ అప్పట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కమిషనర్గా ఉన్నారు. ఆ సురేష్ కుమార్ పేరుని ఆడుదాం ఆంధ్ర కేసులో దర్యాప్తు చేసిన విజిలెన్స్ రిపోర్ట్లో ప్రస్తావించారు. సురేష్ కుమార్ మాత్రమే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధ్యాన్ చంద్, ఆయనతో పాటుగా వాణిమోహన్, ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నాయి. వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి అంటూ విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా కీలకంగా పేర్కొన్నారు. వాళ్ళందరినీ విచారించాలి అంటూ ప్రస్తావించడంతో వ్యవహారం తొలుత ఐఏఎస్ అధికారుల చుట్టూ ముడిపడి ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం 40 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించి దాని పేరుతో 100 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు అన్నది అభియోగం. ఆ క్రమంలో 40 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం జరిగింది అన్నది విజిలెన్స్ తేల్చినటువంటి వ్యవహారం. కానీ విజిలెన్స్ తేల్చినప్పటికీ 30,000 పేజీలతో కూడినటువంటి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు మల్ల గుల్లాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో అటు రోజా, ఇటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళిద్దరి వరకు వెళ్ళాలంటే తొలుత ఐఏఎస్ అధికారుల వరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారులంతా చంద్రబాబు గూట్లో చక్రం తిప్పుతున్నటువంటి ఆఫీసర్లాయే. దాంతోనే ఆడుదాం ఆంధ్ర విషయంలో చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కించే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. కానీ ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతల మీద పెడుతున్నటువంటి వివిధ కేసులన్నీ కొలికొచ్చేస్తున్నటువంటి తరుణంలో కొత్త కేసులు తెర మీద తీసుకొచ్చి కొంతమందినైనా కట్టడి చేయకపోతే ఆ తర్వాత పరిస్థితులు కష్టంగా మారతాయనేటువంటి అంచనా కూటమి నేతల్లో ఉంది. కానీ చర్యలు తీసుకోవడం ఎలా అన్నదే అంతుబట్టనటువంటి విషయంగా మారుతుంది. దాని మీదే ఇప్పుడు మల్లగొల్లాలు పడుతున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆర్కే రోజాని అన్ని రకాలుగా ఇక్కట్లు పాలు చేయాలని ఎంతగా మనసులో ఉన్నా ఆచరణలో మాత్రం అది సాధ్యం కాకపోవడంతో కూటమి పెద్దలు కుతకుతలాడుతున్నట్టుగా సమాచారం. మరి ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది అంటూ తాజాగా ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తున్నటువంటి కథనాలను బట్టి ఇదేదో కదులుతున్నటువంటి వ్యవహారంగానే అంతా భావిస్తున్నారు. అయితే అది తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అసలు గుట్టు అధికారుల దగ్గరే ఉన్నటువంటి తరుణంలో అధికారులందరినీ కదిలించడం కూటమి పెద్దలకు సాధ్యమేనా అనే మాట వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏ తీరున చేస్తారు అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ 6 నెలల క్రితమే అందిందని అప్పట్లోనే శాప్ చైర్మన్గా ఉన్న రవినాయుడు ప్రకటించారు. సెప్టెంబర్లోనే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరిందని, త్వరలోనే చర్యలని ఆనాడే చెప్పుకొచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 నెలలు గడిచిన ఎటువంటి చర్యలకు పూనుకున్న దాఖలాలు లేవు. కానీ తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్నటువంటి ఆందోళనలో తిరుపతిలో ఆర్కే రోజా పెద్ద స్థాయిలో రాధాకృష్ణ మీద విమర్శలు గుప్పించినటువంటి తరుణంలో ఆమెను ఇరికించాలని ఆంధ్రజ్యోతి ఆశిస్తూ
గతంలోనే ప్రభుత్వానికి సమర్పించిన విజిలెన్స్ కమిటీ రిపోర్టుకి సంబంధించినటువంటి కథనాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు. మరి ఇలాంటి ప్రయత్నాల ద్వారా ఏబిఎన్ ఆర్కే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారా? ఆర్కే రోజాని కట్టడి చేయాలన్న ఆలోచన ఆచరణలోకి తీసుకురాగలుగుతారా? చంద్రబాబు సర్కారు తొలుత ఐఏఎస్ అధికారులు, ఆ తర్వాత రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వరకు వెళ్లేదానికి పూనుకోగలుగుతుందా? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలు.